నయనతార గురించి ఓ షాకింగ్ న్యూస్ కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లలో హల్చల్ చేస్తోంది. అదేంటో చెప్పే ముందు ఈ వీడియో చూశాక యూట్యూబ్ లో టాలీవుడ్ సెంట్రల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దక్షిణాది టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గారు త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నయన్ రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఓ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడంతో పాలిటిక్స్ లోకి వస్తున్నారనే చర్చ నయన్ గురించి ఎక్కువగా జరుగుతోందట. అయినా నటీనటులకు రాజకీయాలు కొత్తేమీ కాదు కదా అని అంటున్నారు కొందరు. ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాలలోకి నయన్ వస్తోంది అని అనుకుంటున్నారట మరికొందరు. ఆ మధ్య ఓ అవార్డు ఫంక్షన్ లో అల్లు అర్జున్ విషయంలో నయనతార గురించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ హల్చల్ చేశాయి. ఇక రాజకీయాలలో ఉంటూనే సినిమాలు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా జరిగిన ఓ మీటింగ్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఓజా బోర్డ్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మల లోకానికి మనుషుల లోకానికి మధ్య ఉన్న డోర్స్ ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే సాధనమే ఈ ఓజా బోర్డ్. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.